డాక్టర్ గారు మాధురి ఇలా అడుగుతున్నారండి. నా వయసు 26 సంవత్సరాలు. నాకు పీరియడ్స్ సమయానికే వస్తూ ఉంటాయి. అయితే బ్లీడింగ్ చాలా తక్కువగా అవుతుంది. అది కూడా ఒక్కోసారి ఒకే రోజే అవుతుంది. చాలా తక్కువ రక్తస్రావంతో నా పీరియడ్స్ ముగిసిపోతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనివల్ల నాకు దిగాలుగా ఉంటోంది. ఏదైనా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మాధురి గారు, ఈ పీరియడ్స్ అనేది ఇలా ఈ విధంగా రావటం, తక్కువ రావడం అనేది మీకు మొదటి నుంచి, మీకు పీరియడ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ విధంగానే వస్తుందా, లేదా ఈ మధ్య కాలంలో ఏమన్నా మార్పు వచ్చిందా అన్నది కూడా తెలుసుకోవటం ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో కనుక మీకు అంతకుముందు నార్మల్గా వచ్చి తగ్గుతుంది అని అంటే కనుక అది డెఫినెట్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మీకు ఫస్ట్ నుంచి కూడా ఇదే విధంగా ఉంది అని అంటే కొంతమందికి, అందరికీ కూడా 5 days పీరియడ్స్ అనేది రాదు. కొంతమందికి 2 days రావచ్చు, కొంతమందికి 7 days అవ్వచ్చు. సో ఒక్కొక్కరిని బట్టి అది శరీరం తీరుని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. సో కొంతమందికి 2 days పీరియడ్స్ రావటం అనేది కూడా వాళ్ళకి అది నార్మల్ కిందకే వస్తుంది. సో అంతకుముందు మీద కనుక ఏమన్నా మార్పు ఉంటే కనుక మీ పీరియడ్స్ ప్యాటర్న్లో కంపల్సరీగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోవటం ఎంతో అవసరం. పీరియడ్స్ తక్కువ అవ్వటం అనేది గర్భాశయం లోపం వలన రావచ్చు, లేదా హార్మోనల్ ప్రాబ్లం వలన రావచ్చు. సో ఫస్ట్ మనం బ్లడ్ టెస్ట్ చేసుకుని ఏమన్నా హార్మోన్కి సంబంధించింది ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే, ఈ ఓవరీస్ నుంచి వచ్చే హార్మోన్స్ FSH అంటాము, ప్రొలాక్టిన్, అదేవిధంగా బ్రెస్ట్ నుంచి ఏమన్నా సెక్రీషన్స్ వస్తున్నాయా, మిల్క్ లాంటి సెక్రీషన్స్ వస్తున్నాయా, థైరాయిడ్ హార్మోన్ ఎట్లా ఉంది, మీరేమైనా బరువు తగ్గారా, ఇవన్నీ కూడా మనం ఎనలైజ్ చేసుకోవాలి. అదేవిధంగా అల్ట్రాసౌండ్ అనేది చేసి మీ గర్భాశయం డెవలప్మెంట్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ఒక అసెస్మెంట్కి రావాలి. సో ఇవన్నీ కనుక, ఈ బ్లడ్ టెస్ట్ అన్నీ, స్కాన్ అన్నీ నార్మల్గా ఉంటే కనుక యూజువల్గా ఒక 3 months అనేది కాంట్రసెప్టివ్ పిల్స్ అంటాము, ఈ హార్మోనల్ పిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక 2 to 3 months ఇచ్చి మీకు చూడటం జరుగుతుంది.